డిసెంబర్ 26వ తారీఖున వీర బాల దివస్ను ప్రతి పాఠశాల కాలేజీ యందు నిర్వహించాలి. జల్లి మధుసూదన్. భారత చరిత్రలో భరతమాత స్వేచ్ఛ, సంస్కృతి పరిరక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహావీరులలో చిన్నారుడైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ చిరస్మరణీయులని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ అన్నారు. వీరు 10వ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ చిన్న కుమారులైన ఈ వీరబాలులు 17వ శతాబ్దంలో దుష్ట ఔరంగజేబు పాలనలో ధర్మం కోసం, దేశం గౌరవం కోసం కేవలం 6-9 ఏళ్ల వయసులోనే మత మార్పిడి ప్రలోభాలకు లొంగకుండా ప్రాణాలకే తెగించి ధర్మ పరిరక్షణగా నిలిచిన అపూర్వ వీరులని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన విడుదల చేయబడుతున్నది. ఈరోజు ఈనాటి కార్యక్రమంలో ముఖ్యమైన అంశము డిసెంబర్ 26వ తేదీ వీర బాల దివాస్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం జనవరి 9, 2022లోనే గజెట్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల అలాగే కేంద్ర పార్టీ సూచనల మేరకు డిసెంబర్ 26వ తేదీ బాలవీర దివాస్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పాఠశాలలు, కాలేజీలు, వివిధ వర్గాల ప్రజల్లో కూడా ఈ వీర బాల దివాస్ ఒక విశిష్టత ఏంటి, ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం ఏంటి, అసలు వీళ్ళ జీవిత గాథ ఏంటి, ఇది చిన్నపిల్లల విద్యార్థి దశ నుంచి వాళ్ళకి ఒక ప్రేరణగా, ధైర్య సాహసాలకి అప్పటిలోనే వాళ్ళు తెచ్చిన త్యాగానికి నిదర్శనంగా డిసెంబర్ 26వ తేదీని మనం వీర బాల దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. అందులో ప్రాణంగా భారతదేశం యొక్క స్వేచ్ఛ, సంస్కృతి పరిరక్షణ కోసం చిన్నారులు ఎంతో మంది త్యాగమూర్తులు ప్రాణాలు త్యాగించిన చిన్న వయసులోనే వాళ్ళ ప్రాణాలని తునప్రాయణంగా లెక్క చేయకుండా ఎంతో ధైర్యశాలుగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ధైర్య సాహసాల్ని ఈరోజు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిది. ఇందులో భాగంగా అసలు ఈ వీరబాల దివాస్ కార్యక్రమంలో ఈ ఇద్దరు భార్యల యొక్క గాథ ఏంటి అంటే 10వ గురు సిక్కుల గురువు అయినటువంటి గోవింద్ సింగ్ జీ గారి కుమారుడు. ఆయనకు మొత్తం 4 కుమారులు. 4లో 2 పెద్దవాళ్ళు